ఆ దేవేంద్రుడిని కూడా జయించాడు. ఆ దేవేంద్రుడిని జయించి ఖాండవనం మొత్తం కూడా అగ్నికి ఆహుతి చేయడానికి ఆయన సహాయం చేశాడు. ఆ తర్వాత దేవలోకం వెళ్ళి దేవతలకి అసాధ్యులైనటువంటి వాళ్ళు నివాత కవచులు, కాలకేయులు అనేటువంటి రాక్షసులు, ఆ రాక్షసుల్ని చంపడం దేవతలకి సాధ్యం కాల. అందుకని దేవతల అధిపతి అయినటువంటి దేవేంద్రుడు అర్జునుడిని పిలిపించాయా నువ్వు కాస్త మాకు ఈ సహాయం చేసి పెట్టాలి. అప్పుడు అర్జునుడు ఆ నివాత కవచులు, కాలకేయులు అనేటువంటి 60,000 మంది రాక్షసుల్ని సంహరించాడు ఒక్కడే. అలా సంహరించిన తర్వాత దేవతలందరూ కూడా దివ్యాస్త్రాలని అర్జునుడికి ప్రసాదించారు. ఆ ప్రకారంగా దివ్యాస్త్రాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పరమశివుడితో పోరాటం వచ్చింది. ఆ పోరాటంలో పరమశివుడితో మెప్పించి ఆయన ద్వారా పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఈ విధంగా అనేకమైనటువంటి దివ్యాస్త్రాలని సంపాదించినటువంటి వాడు అర్జునుడు. ఇక ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడైనటువంటి వాడు. ఆ ప్రియశిష్యుడై ద్రోణాచార్యుడికి ప్రియశిష్యుడై అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలని నేర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఎంతటి వాడు అని అంటే చాలా గొప్పవాడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇక నిన్నగాక మొన్న జరిగినటువంటి అంటే ఈ యుద్ధానికి 2 నెలల ముందు జరిగినటువంటి ఉత్తర గోగ్రహణ సమయంలో ఎటువంటి సేన లేకుండా, ఎవరి సహాయం లేకుండా, శ్రీకృష్ణుడి యొక్క తోడు లేకుండా ఒక సామాన్య రథికుడైనటువంటి ఉత్తరుణ్ణి సారథిగా పెట్టుకొని ఒకే ఒక్క రథంపై వచ్చి కౌరవ సేన సమస్తాన్ని కూడా జయించి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులతో కూడినటువంటి చతురంగ బలాల్ని తన యొక్క దివ్యమైనటువంటి అస్త్రాలతో చెల్లాచెదరు చేసి చివరికి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి అందరినీ కూడా మూర్ఛితులు చేసి గోవుల్ని తరలించుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా ప్రత్యక్షంగా దర్శించాడు దుర్యోధనుడు. ఇదంతా దర్శిస్తే ఇప్పుడు తన కళ్ళ ముందు అలా కదిలాడుతూ ఉంది ఈ అర్జునుడి యొక్క పరాక్రమం ఏమిటో. ఒకే ఒక్క వ్యక్తి అర్జునుడు ఒక్కడే వచ్చి చతురంగ బలాలతో కూడుకున్నటువంటి అపారమైనటువంటి కురుసేనని, మహావీరులైనటువంటి భీష్మద్రోణాది కృపాచార్యాదుల్ని వీళ్ళందరినీ కూడా జయించాడు అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఎంత కాదనుకున్నా, ఎంత అహంకారంతో ఉన్నటువంటి వాడైనా కాస్త కొస్త ఆలోచిస్తాడు. అందుకే భీమార్జునులంటే హడల్ దుర్యోధనుడికి. పైకి ఎంతగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా లోపల వాళ్ళంటే ఉన్నటువంటి భయం అతన్ని దయ్యంలాగా పీడిస్తూ ఉంది. అసలే పాపాలు చేసినటువంటి పాపాచార పరాయణుడు చేసినటువంటి పాపాలన్నీ శాపాలై దయ్యంలా పట్టి పీడిస్తూ ఉంటే ఎదురుగా అజేయులైనటువంటి ఈ భీమార్జునుల్ని చూస్తూ ఉంటే ఆయనకి మతిపోతా ఉంది. అందుకే బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆయన యొక్క బుద్ధిహీనత? దుర్యోధనుడి యొక్క బుద్ధిహీనత ఏమిటి అని అంటే ముందుగా తన పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి చెప్పాలి. నిజంగా తనకు భయంగా ఉందనుకోండి, ఉంటే తన భయాన్ని పోగొట్టుకోవటం కోసమని ఆ పెద్దల దగ్గర ఒక రకమైనటువంటి సానుభూతిని పొందాలి. నీకేం పర్వాలేదు మేమున్నాం అనేటువంటి భావన పొందాలి. అందుకని తన పక్షంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి మనమేం సామాన్యులవా? భీష్ముడు ఉన్నాడు, మరి మీరున్నారు, ద్రోణాచార్యులు మీరున్నారు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, మీరందరూ అసహాయ సూర్యులైనటువంటి వాళ్ళు, మరణం లేనటువంటి వాళ్ళు. కాబట్టి మనల్ని ఓడించడం వాళ్ళకి సాధ్యం కాదని మన గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఇలాంటిది కాకుండా ఇతడు భయంలో ఏం చేశాడంటే ఈ అస్తవ్యస్త పరిస్థితి వల్ల, ఈ భయం వల్ల, ఈ బుద్ధిహీనత వల్ల ఎదురుగా ఉన్నటువంటి సేనను గురించి చెబుతూ ఉన్నాడు ముందు. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. ఇక రెండో విషయం అంటే ఎదురుగా ఉన్నటువంటి సేనను గురించి చెప్పాడు. వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమమైనటువంటి వాళ్ళు అన్నాడు. అంటే వాళ్ళని కాస్త ఇంకా ఎక్కువ చేసి భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పటం తన యొక్క పిరికితనాన్ని సూచిస్తూ ఉంది. అంతేకాకుండా అందరూ మహారథులే అన్నాడు. వీళ్ళల్లో మహారథులున్నారు, అతిరథులున్నారు, రథయోధ పయోధకులున్నారు, అర్ధరథులున్నారు, సమరథులున్నారు, వీళ్ళందరూ రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కలిపి మహారథులు అని అంటున్నాడు. ఇలా పాండవ సేనని తనకి తెలియకుండానే ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి తన సేనలో ఉన్నటువంటి వీరుల గురించి ప్రశంసించకుండా శత్రుపక్ష వీరుల మీద ఈ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
శత్రు సైన్యం మీద రోషం కలిగిస్తున్నానని అనుకున్నాడే కానీ తన భయాన్ని, తన యొక్క బలహీనతని బయట పెట్టుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని పాపం అనుకోలేకపోయాడు, తలచలేకపోయాడు ఈ దుర్యోధనుడు. సరే, ఇంతకు ఆయన పేర్కొన్నటువంటి వీరులందరూ ఎవరు? మొట్టమొదటి ఆయన మొత్తం 17 మందిని పేర్కొన్నాడు. ఆ 17 మందిని గురించి తెలుసుకుందాం. మొదటి ఆయన యుయుధానుడు. యుయుధానుడు అని అంటే సాత్యకి. ఈ సాత్యకినే యుయుధానుడు అని అంటారు. ఈయన శిని కుమారుడు. శిని అంటే ఎవరంటే వసుదేవుడి యొక్క సోదరుడు, వసుదేవుడి యొక్క సవతి సోదరుడు. అంటే వసుదేవుడి యొక్క కుమారుడేమో శ్రీకృష్ణుడు, ఆ వసుదేవుడి యొక్క సోదరుడైనటువంటి శిని కుమారుడేమో సాత్యకి. అందువల్ల ఇద్దరు కూడా సోదరులు అన్నమాట. వసుదేవుడి తమ్ముడేమో శిని, శ్రీకృష్ణుడి తమ్ముడేమో సాత్యకి. ఈయన శిని కుమారుడు కనుక శైనేయుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సాత్యకి అర్జునునికి శిష్యుడు, పాండవ పక్షానికి వీరాభిమాని, మామూలు అభిమాని కాదు, పాండవ పక్షం యొక్క వీరాభిమాని. దుర్యోధనాదుల మీద పళ్ళు పటపట కొరుకుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంతేకాదు అర్జునుడితో సమానమైనటువంటి అస్త్ర విద్యా విశారదుడు, సత్యబల పరాక్రమశాలి. అర్జునుడు కొన్నంత గొప్పగా అస్త్రాలు లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా మహావీరులైనటువంటి వాళ్ళు, పరాక్రమశాలురైనటువంటి వాళ్ళకి ఎంత ఉంటాయో అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాడే కాకుండా సత్యబల పరాక్రమశాలి ఆయన. ఈయనకొక్కడికి ఆ పేరుంది, సత్యబల పరాక్రమశాలి. ఇక భీమార్జునుల తర్వాత పాండవ సేనలో పేర్కొనదగినటువంటి మహావీరుడైనటువంటి వాడు, యోధుడైనటువంటి వాడు ఈ సాత్యకి. యుద్ధంలో పరాక్రమశాలి గనక ఇతడికి యుయుధానుడు అనేటువంటి పేరుంది. ఈ యుయు మీద ముగ్గురున్నారు. యుధిష్ఠిరుడు, యుద్ధమునందు స్థిరముగా ఉండేవాడు కాబట్టి యుధిష్ఠిరుడు అని అన్నారు. ఈయనేమో యుద్ధంలో పరాక్రమం కలిగినటువంటి వాడు గనక యుయుధానుడు అని అన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు యుధామన్యుడు. ఇట్లా ఈ యు మీద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధంలో ఆ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళని చెప్పడానికే ఇది ఒక బిరుదులాగా వచ్చినటువంటి పేర్లు. ఇక రథ అతిరథుల్ని నిర్ణయించమని దుర్యోధనుడు అడిగినప్పుడు భీష్మాచార్యుడు ఈ సాత్యకిని రథయోధ పయోధకుడిగా నిర్ణయిస్తాడు. రథయోధ పయోధకుడు అంటే అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు అని. భీమార్జునులు తప్పిస్తే ఇక మిగిలినటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు? సాత్యకి. సాత్యకి, అభిమన్యుడు, ఘటోద్గజుడు, ఈ ముగ్గురు కూడా రథయోధ పయోధకులు. అందువల్ల ఈ సాత్యకి అంతటి మహావీరుడైనటువంటి వాడు. ఇక ఒక అక్షౌహిణి సేనాధిపతి ఈ సాత్యకి. అదిగో అటువంటి వాడు ఆ ఎదుటి పక్షంలో ఉన్నాడు అని చెబుతూ రెండవ ఆయన విరాట మహారాజు. ఈయన మత్స్యదేశాన్ని పరిపాలించేటువంటి రాజు విరాట మహారాజు. ఈయన సంగతి మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి సంవత్సర కాలం ఆ విరాట మహారాజు యొక్క ఆశ్రయంలోనే ఉన్నారు. ఈయన కూడా పాండవ పక్షాభిమాని, పాండవులంటే బాగా ఇష్టమైనటువంటి వాడే. ఇక అభిమన్యుడికి తన కుమార్తె అయినటువంటి ఉత్తర్ని ఇచ్చి పాండవులతో బంధుత్వం కూడా పెట్టుకున్నటువంటి వాడు. అందువల్ల బంధువర్గంలోకి చేరినటువంటి వాడు. ఇక పరాక్రమంలో మాత్రం అంత గొప్ప వీరుడు మాత్రమేం కాదు, ఈయన మహారథుడు అంతే. ఈయన గొప్ప పరాక్రమశాలేం కాదు. కాకపోతే ఈయనకి ముగ్గురు పుత్రులు మహావీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆయన ఉత్తరుడు, రెండవ ఆయన శంఖుడు, మూడో ఆయన శ్వేతుడు. అయితే ఉత్తరుడు అనగానే సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే సినిమాలు చూసినటువంటి జ్ఞానంతో ఉత్తరుడు అంటే ఎందుకు పనికిరానటువంటి వాడు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటనంటే మహాభారత యుద్ధం మొట్టమొదటి రోజున యుద్ధ ప్రారంభానికి శంఖాన్ని ఊది భీష్ముడు యుద్ధ ప్రారంభాన్ని తెలియజేసిన తర్వాత మొట్టమొదటిసారిగా భీష్ముడి మీదకి వచ్చినటువంటి వాడు ఉత్తరుడు పాండవ సేన నుంచి. అలా ఒక పూటల్లా పోరాడాడు భీష్ముడితో. ఆ తర్వాత భీష్ముడు చంపేస్తాడు, అది వేరే విషయం. ఆ రోజునే చచ్చిపోతాడు మొదటి రోజునే. అయితే ఆ తర్వాత శ్వేతుడు, ఆ తర్వాత శంఖుడు, అంటే తన సోదరుడిని చంపాడు కనుక భీష్ముడు, ఆ భీష్ముడి మీద తీవ్రమైనటువంటి పోరాటం సాగిస్తారు. అయితే వాళ్ళ పోరాటం మాత్రం మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధం మానేసి చూస్తూ ఉన్నారట. ఒక దశలో శ్వేతుడి చేతిలో భీష్ముడు చనిపోయాడని కేకలు వేశారు కౌరవులంతా. అంతటి మహా యోధులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విరాట మహారాజుకి కుమారులైనటువంటి వాళ్ళు. ఇక
ఈయన కూడా ఒక అక్షౌణి సేనాధిపతి. ఎందుకంటే పాండవులకి 7 అక్షౌణులు ఉన్నాయి. 7 అక్షౌణుల్లో సాత్విక ఒక అక్షౌణి సేనాధిపతి. ఈ విరాట మహారాజు కూడా ఒక అక్షౌణి సేన తీసుకొని వచ్చాడు. ఆయన కూడా ఒక అక్షౌణి సేనాధిపతి. ఇక ఈ విరాట రాజ్యం ఎక్కడ ఉన్నది అని అంటే ప్రస్తుతం జైపూర్, అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైపూర్ ప్రాంతంలో అప్పటి విరాట రాజ్యం ఉండేది, మత్స్యదేశం ఉండేదన్నమాట. ఇక మూడో ఆయన ద్రుపదుడు. ఈయన పాంచాల దేశాధిపతి, పాంచాల మహారాజు ద్రుపదుడు. ద్రోణాచార్యుడి యొక్క మిత్రుడు, ద్రౌపది యొక్క తండ్రి. మరి ఈయనకి 2 పుత్రులు ప్రథమ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన దృష్టజుమ్నుడు, ఒక ఆయన శిఖండి. ఈ దృష్టజుమ్నుడేమో ఈ పాండవ సేనకి సర్వసేనాధిపతి, 7 అక్షౌణులకి సర్వసేనాధిపతి. శిఖండేమో ఒక అక్షౌణి సేనాధిపతి. ఈ ద్రుపదుడు ఒక అక్షౌణి సేనాధిపతి. అంటే ఈ ద్రుపదుడి సేన ఎక్కువగా ఉంది ఈ పాండవుల వైపు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే ఇది కురు పాండవ యుద్ధం కాదు, కురు పాంచాల యుద్ధం అని అంటారు. ఎందుకనంటే ఈ పాండవ సేనలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి వీరులైనటువంటి వాళ్ళు సైన్యం అంతా కూడా పాంచాల సైన్యమే. అంటే కుమార్తె కోసం అని చెప్పి మొత్తాన్ని లాక్కొచ్చుకున్నాడు ద్రుపదుడు. ద్రుపదుడికి 10 మంది తమ్ముళ్ళు ఉన్నారు, సత్యజిత్తు మొదలైనటువంటి వాళ్ళు. సత్యజిత్తు కూడా అతిరథుడైనటువంటి వాడు, మహావీరుడైనటువంటి వాడు. ఇక ఆ సత్యజిత్తు కొడుకులే యుధామన్యుడు, ఉత్తమౌజుడు కూడా. ఇట్లా పాంచాల సేన మొత్తం కూడా పాండవ సేన మొత్తాన్ని వ్యాపించి ఉందన్నమాట. ఇప్పుడు ఈ ద్రుపదుడు కూడా ఒక అక్షౌణి సేనాధిపతి. ఇక 2 జ్ఞాతులు అంటే తమ్ముడు కొడుకులు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు. వాళ్ళిద్దరు కూడా అర్జునుడికి చక్రరక్షకులుగా ఉండేవారు. చక్రరక్షకులు అంటే ఏమిటనంటే యుద్ధం చేసేటప్పుడు ఈ యుద్ధానికి మహావీరుడైనటువంటి వాడికి అటువైపున ఇటువైపున 2 రథాలు ఉంటాయి. ఈ చక్రాన్ని రక్షించడానికి ఆ వీరుడు, ఈ చక్రాన్ని రక్షించడానికి ఆ వీరుడు. ఇలా ఉంటారు చక్రరక్షకులు. ఎడం వైపున ఒకళ్ళు, కుడి వైపున ఒకళ్ళు. 18 రోజుల యుద్ధంలో ఎల్లప్పుడూ కూడా అర్జునుడు పక్కనే ఉండి ఈ యుధామన్య ఉత్తమౌజులు నిరంతరం కూడా అర్జునుడిని కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు. 18 రోజులు జీవించినటువంటి వాళ్ళు. కాకపోతే 18 రోజు రాత్రిపూట హాయిగా ఆదమర్చి నిద్రపోతా ఉంటే అప్పుడు రాత్రిపూట వచ్చి అశ్వత్థామ గొంతులు కోసి చంపేస్తాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా మహావీరులైనటువంటి వారు. ఇక మరి ద్రుపద మహారాజు అతిరథుడు, మహావీరుడైనటువంటి వాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క సహాధ్యాయి. ద్రోణాచార్యుడితో పాటు అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గర ఇద్దరు కూడా అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అందువల్ల ద్రోణాచార్యుడికి దాదాపుగా తీసిపోకుండా యుద్ధం చేసేటువంటి వాడే. ద్రోణాచార్యుడు ఇంకొంచెం మెరుగు పెట్టుకున్నాడు, ఈయన అంత మెరుగు లేదు. అందువల్ల ద్రోణాచార్యుడికి కాస్త ఎడమ చేయి అయినప్పటికీ కూడా ఇతను కూడా అతిరథుడైనటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే విరాటుడి కన్నా మహావీరుడు, సాత్విక్ కన్నా కొంచెం తక్కువైనటువంటి వాడు. ఇది ద్రుపదుడి యొక్క విషయం. మరి ఇటువంటి ద్రుపదుడిని కూడా మహారథుడనే అంటున్నాడు మన దుర్యోధనుడు. నిజంగా అందరూ మహారథులే అని చిట్ట చివరిలో దుర్యోధనుడు చెప్పడం అతడి మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితి. అయితే ఇక్కడ విరాట మహారాజుని గురించి అలాగనే సాత్వికుని గురించి ఊరికినే పేర్లు చెప్పాడు. కానీ ద్రుపదుని గురించి చెప్పేటప్పుడు మహారథుడైనటువంటి ద్రుపదుడు అని ఓ ప్రత్యేకంగా చెప్తున్నాడు. ద్రుపదశ్చ మహారథ అంటే ద్రుపదుడిని మహారథుని ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు. ఎందుకని? నిజంగా ఈయన అతిరథుడు అయినప్పటికీ ఇక్కడ మహారథుడు అంటే మహావీరుడు అనేటువంటి ఉద్దేశంలోనే చెప్పాడు. ఎందుకని ఇలా చెప్తున్నాడు అనంటే ద్రుపదుడు నిజంగా చాలా వీరుడు. ఆయన ఎంత వీరుడంటే ఆయన యొక్క సంగతి పాపం స్వయంగా అనుభవం దుర్యోధనుడికి. ఎలానంటే ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ద్రుపదుడిని కట్టి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ముందుగా దుర్యోధనుడు కర్ణుడితో సైన్యాన్ని వెంట పెట్టుకొని 100 మంది సోదరులతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాంచాల రాజు ద్రుపదుడికి ఈ కౌరవ సేనకి దుర్యోధనాదులకి యుద్ధం జరుగుద్ది. ఈ తీవ్రమైనటువంటి యుద్ధంలో ఆ ద్రుపదుడు 28 బాణాలు, చెరొక 28 బాణాలతోటి కర్ణుణ్ణి అంగసందుల్లో తాడనం చేస్తాడు. అంగసందులు అంటే ఈ జాయింట్స్ అన్నమాట.
అక్కడ కొట్టేటప్పటికి తట్టుకోలేక కర్ణుడు పారిపోతాడు.